హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను యూకేలో హౌసెస్ ఎలా ఉంటాయని చూపిస్తున్నా. సారీ, హౌసెస్ కాదు, లైక్ మేము కొత్త హౌస్కి షిఫ్ట్ అవుతున్నాం అనమాట. సో ఆ హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తున్నా. మేము తీసుకునింది ఏజెన్సీ హౌస్ అనమాట. ఏజెన్సీ ద్వారా తీసుకున్నాము. అండ్ మేము ఇండియన్ హౌస్లో ఉన్నాము. అండ్ ఇండియన్ హౌస్ మీన్స్ ఇండియన్ ఓనర్ అనమాట. నేను దాని గురించి సెపరేట్ వ్లాగ్ చేయాలనుకుంటున్నాను. దాన్ని నేను వేరే వ్లాగ్లో చెప్తా. అండ్ నౌ ఇది మాకు వాకబుల్ డిస్టెన్సే అనమాట, ఆ హౌస్ నుంచి ఈ హౌస్కి. సో నేను అలా చూపిస్తున్నాను. అండ్ ఇంతకుముందు మీరు ఒక షాప్ చూసారు కదా, లోకల్ షాప్. అది వచ్చి ఈ ఏరియాకి లోకల్ షాప్ అనమాట. చాలా కాస్ట్లీ, చాలా అంటే లైక్ ఇప్పుడు ఒక 50 pence ఉండేది ఇక్కడ ఖచ్చితంగా 80 pence ఉంటుంది. సో అంత కాస్ట్లీ అనమాట. ఎప్పుడన్నా నాకు టెస్కో అలా వెళ్ళలేకపోతే ఇక్కడ వచ్చి తీసుకుంటాను, అంతేకాని నేను ఈ షాప్కి అంతగా వెళ్ళాను. అండ్ ఇది వచ్చి ఓల్డ్ హౌస్లో ప్రజెంట్ క్లీనింగ్ జరుగుతుంది. ఈయన వచ్చి ప్రొఫెషనల్ క్లీనర్ అనమాట. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈయనతోనే క్లీన్ చేయించారు. సో ఆయన క్లీనింగ్ నచ్చిందని ఇంకా మేము వెళ్ళిపోయేటప్పుడు కూడా ఈయన్నే పిలిపించాం. అండ్ ఈయనకి కాస్ట్ ఎంత పే చేయాలంటే పర్ అవర్ 10 pounds అనమాట. సో మేము ఏమనుకున్నామంటే ప్యాకేజ్ చేసేద్దాము అనుకున్నామంటే 80 pounds అయితే ఎన్ని గంటలన్నా ఆయన వర్క్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అది 1 hour కావచ్చు, 2 hours కావచ్చు, 10 hours కూడా కావచ్చు. 80 pounds పే చేస్తే ఇంకా ఆయన ఇష్టం, ఆయన ఎప్పుడైనా వెళ్ళచ్చు. మొత్తం క్లీన్ చేశాక ఆయన క్లీనింగ్ చాలా బాగుంటుంది. సో ఇంకా అది అయిపోయిందనమాట. అండ్ నౌ మేము ఇంకా ఈ హౌస్ ఎందుకు తీసుకున్నామంటే మేము డబుల్ బెడ్రూమ్ హౌసే తీసుకుందాం అనుకున్నాం. అండ్ చూసాం కూడా, ఒక హౌస్ కూడా ఓకే చేసేసుకున్నాం. కానీ ఆ హౌస్ నుంచి ఆఫీస్కి కొంచెం దూరం, బట్ ఓకే సైకిల్లో వెళ్ళిపోవచ్చు. ఈ హౌస్ ఎందుకు ప్రిఫర్ చేసామంటే ఈ హౌస్లో ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రీసెంట్గా వేరే కంట్రీకి వెళ్ళిపోయారనమాట. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నీట్గా క్లీన్ చేసి ఇంకా ప్రొఫెషనల్ క్లీనర్స్ని పిలిపించి క్లీన్ చేసి వెళ్ళారు. ఇది కరోనా టైం కదా, సో నీట్నెస్ ఇంపార్టెంట్. ఇంకా అందుకని చెప్పి పోతే పోనీ అని చెప్పి మేము 1 bedroom హౌస్ తీసేసుకున్నాం. ఈ హౌస్కి 2 keys ఇచ్చారు. ఒకటి ఒరిజినల్ కీస్, ఇంకోటి డూప్లికేట్ కీస్ అనమాట. అండ్ ఇలా ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉంది. అండ్ మెయిన్గా ఈ హౌస్లో ఒక సూపర్ థింగ్ ఏంటంటే టబ్ లేదండి. నేను టబ్ వల్ల చాలా విసిగిపోయాను అసలు. ఎందుకంటే స్నానం చేసేటప్పుడు అంతా అది వాటర్ అంతా బయట పడిపోతూ ఉంటుంది, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. దీనికి అలా లేదనమాట. వాళ్ళు డోర్స్ క్లోజ్ చేసుకునే టైప్ కదా ఇది, సో పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ బాత్రూమ్కి సంబంధించిన స్ప్రేస్ ఇంకా మిగతా టూల్స్ అన్నీ వీళ్ళే ఇచ్చేసారు. అండ్ ఈ స్టాండ్ ఉంది కదా, అది హీటర్ అనమాట. దాని మీద టవల్స్ అలా ఆరేసుకుంటే చాలా తొందరగా ఆరిపోతుంది, లైక్ హ్యాంగర్ టైప్ కూడా. అండ్ నౌ దాని పక్కనే ఒక స్టోర్ రూమ్ ఉంటుందన్నమాట. ఈ 2 things నావే. అండ్ ఫస్ట్ ఫుడ్ వేస్ట్, తర్వాత ఐరన్ బాక్స్ అండ్ ఐరన్ స్టాండ్. ఇంకా ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క వస్తువు వాళ్ళే ఇచ్చారండి. అండ్ ఆ బ్లూ కలర్ టబ్ వచ్చి వేస్ట్ బాటిల్స్ వేసుకోవడానికి, లైక్ ఏమైనా డ్రింకర్స్ ఉంటే దాంట్లో బాటిల్స్ వేసేయచ్చు. అండ్ వ్యాక్యూమ్ క్లీనర్ కూడా ఇచ్చారు. ఇది వచ్చి టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. అండ్ నౌ ఇది బెడ్రూమ్. బెడ్రూమ్లో నాకైతే బెడ్ కొంచెం చిన్నదిగా అనిపించింది. చిన్నది మీన్స్ కరెక్ట్గా 2 members కొంచెం ఫ్రీగా పడుకోవచ్చు. 3rd member పడుకోవడానికి అస్సలు ఛాన్స్ ఉండదు దీంట్లో, అంతే. అండ్ వ్యూ చాలా బాగుంటుంది ఈ హౌస్ నుంచి. ఇది వచ్చి మన బ్యాక్ యార్డ్ అనమాట. ఇక్కడ బ్యాక్ సైడే 2 dustbins ఇచ్చేస్తారు వాళ్ళు. అండ్ ఇది వచ్చి వార్డ్రోబ్. ఇక్కడ అయితే షెల్ఫ్స్ అయితే లేవు, ఇక్కడ అంతా హ్యాంగింగ్సే అనమాట, లైక్ హ్యాంగర్సే వేసుకోవాలి. ఇదొకటి, ఇది మైనస్ ఇక్కడ. అండ్ అటు సైడ్ ఏమో ఒక డ్రా లాగా ఇచ్చారు, అంతే. అదొకటి ఓకే, దానివల్ల కొన్ని బట్టలన్నా పెట్టుకోవచ్చు. అండ్ మేమైతే ఇంకా ఐకియాలో ఏమైనా షెల్ఫ్ లాంటిది ఆర్డర్ చేసుకుందామని అనుకుంటున్నాం.
కొంచెం స్పేస్ ఉంది లోపల పెట్టుకోవడానికి, బాగానే పడతాయి దీంట్లో. కానీ మనకున్న బట్టలు ఇక్కడ ఓన్లీ 30% మాత్రమే సరిపోతుంది. అండ్ ఇంకా హ్యాంగర్స్ కొనాలి. అండ్ ఇంట్లో చాలానే పని ఉంది. అండ్ ఇప్పుడు మనం బెడ్ పొజిషన్ చూసాం కదా, నేనైతే మొత్తం ఆ పొజిషన్ని మార్చేసాను. అండ్ ఇది హాల్ అన్నమాట. వీళ్ళు 2 సోఫాస్ ఇచ్చారు అండ్ వాటికి కవర్స్ కూడా వేసిచ్చారు. అండ్ ఒక ల్యాంప్, తర్వాత ఒక మూవబుల్ టేబుల్ అన్నమాట. అది చాలా బాగుంది అది. అండ్ ఇక్కడ వాళ్ళు టీవీ స్టాండ్ కూడా ఇచ్చారు. అది వచ్చి కరెంట్ హీటర్ అన్నమాట. అది యాక్చువల్లీ నేను ఆన్ చేయదలుచుకోలేదు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ నాకు భలే నచ్చిందండి. అసలు చాలా బాగుంది అసలు ఇక్కడ నుంచి వ్యూ ఈ హౌస్కి అయితే. అండ్ ఇది వచ్చి డైనింగ్ టేబుల్, చాలా చిన్నగా క్యూట్గా ఉంది. అది ఫ్రంట్ వ్యూ, నేను తర్వాత చూపిస్తాను. అండ్ ఇది కిచెన్ అన్నమాట. ఫ్రిడ్జ్ అది జస్ట్ ఇలా తిప్పగానే ఆన్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ ఫస్ట్ రాగానే స్విచ్చెస్ చూసినాను, ఇవన్నీ ఎలా ఆన్ చేయాలబ్బా అని చెప్పి. కానీ వాటిల్లోనే ఆన్ ఆఫ్ ఉంటుందని తర్వాతే అర్థమైంది. అండ్ కింద ఫ్రీజర్ చూసారా ఎన్ని బాక్సెస్ ఉన్నాయో. నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. ఈ హౌస్లో చాలా కొత్తగా చూశాను. ఆ ఇండియన్ హోమ్లో అయితే అంతా కొంచెం మన ఇండియన్ లానే అనిపించింది. సో పెద్దగా ఫారెన్కి వచ్చిన ఫీలింగ్ లేదు నాకు. బట్ ఈ హౌస్కి రాగానే కొంచెం అన్న ఫీలింగ్ ఉండింది ఫారెన్కి వచ్చామని. ఇది చిమ్నీ అన్నమాట. వెనక్కి లాగ్గానే ఇలా ఆన్ అయిపోతుంది. ఇది నాకు భలే నచ్చింది అసలు. మళ్ళీ క్లోజ్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇది ఒక చిన్న కబోర్డ్ అనమాట. దీంట్లో ఏమన్నా మనం ఉప్పు పప్పు లాంటివి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఓవెన్ కూడా వాళ్ళే ఇచ్చారు. అండ్ ఈ స్పూన్స్, గరిటెలు, నైఫ్స్, ఈ లైటర్స్, చపాతీ రుద్దేది, ఈ విజిల్స్, ఆ హాట్ బాక్స్ అన్నీ కూడా వీళ్ళే ఇచ్చేసారు. యాక్చువల్లీ మేమైతే ఆ ఇంటి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కొత్తగా ఏమైనా కొనుక్కొని వెళ్దాము అని అనుకున్నాం. బట్ ఇక్కడ వచ్చి చూడగానే అసలు అవసరం లేదనిపించింది. ఆ మ్యాట్ ఉంది కదా, అది వచ్చి ఇప్పుడు ఏమన్నా వెజల్స్ అలాగా వాష్ చేసినప్పుడు దాని మీద పెడితే చాలా తొందరగా వాటర్ని అబ్జర్వ్ చేసేసుకొని వెజల్స్ అంతా డ్రై అయిపోతుంది. అండ్ ఈ కబోర్డ్లో వచ్చి పైన అది మిక్సీ వర్క్ అవ్వట్లేదు అనుకుంటా. అండ్ ఈ పింగాణి ఇవన్నీ కూడా వీళ్ళే ఇచ్చారు. ఈ ఆయిల్స్ మాత్రం ముందున్న వాళ్ళు మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ కింద కూడా ఇంకొక కబోర్డ్ ఉంది. దీంట్లో కూడా ముందున్న వాళ్ళవే అనుకుంటున్నా, వాళ్ళవేలే. అండ్ వీళ్ళు బ్రెడ్ టోస్టర్ అండ్ కెటిల్, ఈ గ్లాసెస్ కూడా వాళ్ళవే అంట. సో ఈ రెండు వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక కబోర్డ్ ఉంది. సీరియస్లీ అండి, నేను కబోర్డ్స్ వల్ల చాలా హ్యాపీ అయ్యాను. ముందున్న హౌస్లో అయితే అసలు కబోర్డ్సే లేవు. ఇది వాషింగ్ మిషన్, చాలా బాగుంది క్యూట్గా. అసలు నా కబోర్డ్ లోపల ఉంటే చాలా బాగా అనిపించింది అసలు. ఇక్కడ షింక్కి అండ్ కిచెన్కి సంబంధించిన లిక్విడ్స్ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చేశారు. ఇవంతా డెటాల్. సో ఇవన్నీ ఏంటంటే ముందున్న వాళ్ళు క్లీన్ చేశారు కదా, వాళ్ళు మిగిలినట్టు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అనుకుంటున్నా. ఈ డస్ట్బిన్ చూసారా, జస్ట్ డోర్ క్లోజ్ చేయగానే అది దానంతట అదే మూత క్లోజ్ అవుతుంది, ఓపెన్ చేయగానే దానంతట అదే ఓపెన్ అవుతుంది. అది కూడా చాలా కొత్తగా అనిపించింది నాకు. అండ్ ఇది అసలు ఫ్రంట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. నాకు సరిగ్గా క్యామ్ పట్టుకోవడం రాలేదు, కానీ రియల్గా చూస్తే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఫాక్సెస్ కూడా ఎక్కువ తిరుగుతాయి అన్నమాట. నేను ముందు వీళ్ళు ఉన్నప్పుడు ఒకసారి ఇంటికి వచ్చాను, అలా వచ్చేటప్పుడు ఒక ఫాక్స్ కనిపించింది నాకు. అండ్ ఇది వచ్చి వాటర్ని అండ్ హీటర్స్ని కంట్రోల్ చేసే మీటర్ అనుకుంటా కాదు, అదే.
అంతే అండి, నా హౌస్ టూర్ అయిపోయింది. అండ్ హౌస్ టూర్ మీన్స్ కొత్త హౌస్ నుంచి న్యూ హౌస్‌కి. అసలు నేను కూడా కొత్తగా చూస్తున్నాను ఈ హౌస్‌ని మీకు చూపించేటప్పుడే. అండ్ నేను మీకు ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది, వ్యూ మీన్స్ ఫ్రంట్ మా హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను కదండి. ఇలా ఉంటుంది ఫ్రంట్. అంతే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.